టీడీపీ మహానాడు వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. పార్టీ స్థాపకుడు ఎన్టీఆర్ కు నివాళులర్పించి పార్టీ జెండాను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు నాయుడు మహానాడును మహిళలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. మహిళా సాధికారత కోసం ప్రత్యేక పథకాలు, నిర్ణయాలు తీసుకురానున్నట్లు తెలిపారు. మహానాడులో టీడీపీ 20 కీలక తీర్మానాలు ఆమోదించింది. అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాల సృష్టి, యువత భవిష్యత్పై ప్రధానంగా చర్చ జరిగింది. డిజిటల్ మహానాడుగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరైన ఈ మహానాడులో పార్టీ భవిష్యత్ వ్యూహాలు, ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలపై విస్తృత చర్చ జరిగింది. పసుపు జెండాలతో కళకళ్లాడిన ఈ మహానాడు ప్రాంగణం టీడీపీ శక్తిని మరోసారి చాటి చెప్పింది. ఇక పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, శ్రీదేవి, ఏదైతే 1847 క్లస్టర్స్లో అయితే మహానాడు కార్యక్రమం అత్యంత వైభవంగా కూడా స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా ఈ మహానాడు కార్యక్రమాన్ని అయితే మాత్రం మొట్టమొదట నెల్లూరులో బహిరంగ నిర్వహించాలని అనుకున్నారు. అదేవిధంగా కూడా పెద్ద ఎత్తున భారీగా నిర్వహించాలని అనుకున్నప్పటికీ కూడా సౌత్ ఏషియాలో జరిగినటువంటి, వెస్ట్ ఏషియాలో జరిగినటువంటి పరిణామాలు, ఆ తర్వాత వచ్చినటువంటి సంక్షోభాలు, ముఖ్యంగా కూడా ఆయిల్కి సంబంధించిన క్రైసిస్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో దానికి అనుగుణంగానే ప్రజెంట్ అయితే మాత్రం వర్చువల్గా ఈ మహానాడిని చేయటం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ ఏదైతే టీడీపీ కార్యాలయం, నేనైతే టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఉన్నాను, ఇక్కడే మహానాడు జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా కూడా ఇక్కడ ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో అయితే మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ ఆఫీస్కి రావడం, పార్టీ జెండాను ఆవిష్కరించడం, ఆ తర్వాత అక్కడ ఈ నివాళులు అర్పించడం, ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించిన తర్వాత, పూలదండలు వేసిన తర్వాత ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ అయింది అని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా మొత్తం 20 అంశాలతో కూడినటువంటి ఏదైతే తీర్మానాలు ఉన్నాయో ఆ తీర్మానాలని ఇవాళ రేపు జరిగేటువంటి ఏదైతే మహానాడు సభలు ఉన్నాయో వాటిలో ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి కనపడింది. అయితే ఈరోజు మాత్రం కేవలం 4 తీర్మానాలు మాత్రమే ప్రవేశపెట్టారు. ఒకటి స్త్రీ శక్తి థీమ్కి సంబంధించినది, ఇక అదేవిధంగా కూడా ఇక ఈ ఎవరైతే కార్యకర్తే అధినాయకుడు అనేటువంటి ఒక థీము, అలాగే ఇక యువగళం అనేటువంటి ఇది, అలాగే ఇక పేదలకు సేవలో అనేటువంటి ఏవైతే తీర్మానాలు ఉన్నాయో ఈ 4 తీర్మానాలు మాత్రమే ప్రవేశపెట్టడం జరిగింది. ప్రధానంగా కూడా ఈ రోజైతే మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అసలు ఈ టీడీపీ పార్టీ ఆవిర్భావం జరిగినటువంటి సందర్భంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఆ టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే పేదలకు సేవలు చేసింది, సంక్షేమ పథకాలను తీసుకురావడం ఎలా తెచ్చింది, అదేవిధంగా కూడా బీసీలకు సంబంధించి బీసీలని కూడా ఈ రాజకీయంగా కూడా ఎదుగుదలకు ఏ విధంగా తోడ్పడింది అనే దాని గురించి కూడా వివరించడం జరిగింది. అలాగే ప్రజెంట్ కరెంట్ సిచ్యువేషన్స్ కూడా ఆయన అయితే చెప్పినటువంటి పరిస్థితి కనపడింది. తన పార్టీ అయితే మాత్రం రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.